हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा एंतो हेल्ती अयिन गोधुम पिंडी बेल्लंतो स्वीट बोंडालु एला प्रिपेर चेयालो चूपिस्तारंडी। मुंदुगा अयिते ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి। ఒక కప్పు బెల్లంలోకి ఒక హాఫ్ కప్పు దాకా కూడా వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। ఇప్పుడు ఈ బెల్లంని స్టవ్ పైన అయితే పెట్టుకొని సిమ్ లో అయితే పెట్టుకొని ఈ బెల్లంని పూర్తిగా కరగనివ్వండి। మీకు బాగా ఏం పట్టాల్సిన అవసరం లేదండి। జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి। చూసారు కదండి ఈ విధంగా బెల్లం అనేది కరిగిన తర్వాత ఈ బెల్లం పాగని వడగట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి। ఇప్పుడు ఒక గిన్నెలకి ఒక 2 గ్లాస్ దాకా కూడా గోధుమ పిండి తీసుకున్నానండి। మీకు ఎంత కావాలో అంత సరిపోయేంతగా గోధుమ పిండి బెల్లం అనేది కరెక్ట్ గా తీసుకుంటేనే బోండాలు అనేది బాగుంటుందండి। సో ఇప్పుడు 2 గ్లాస్ గోధుమ పిండి అయితే తీసుకొని ముందుగానే జల్లించుకొని తీసుకున్నానండి। ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఒక 4 ఏలకులు కూడా దంచి వేసుకున్నానండి। ఇప్పుడు ఈ ఏలకులు, సోడా ఉప్పు, సాల్ట్ అంతా కూడా గోధుమ పిండికి కలిసేట్టుగా బాగా కలుపుకొని పక్కన ఉంచండి। ఇప్పుడు మనం ముందుగా పాగం పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం పాగం అంతా కూడా గోధుమ పిండిలో అయితే వేసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి। బెల్లం పాగం అంతా కూడా గోధుమ పిండిలోకి బాగా పట్టేడుగా బాగా అంతా కూడా బాగా కలుపుకోండి। మీకు కిండిలు అనేది కలపడం ఇష్టం లేకపోతే చేత్తైనా కూడా కలుపుకోవచ్చండి। వాటర్ అనేది తక్కువ వస్తుందండి। సో వాటర్ అనేది కూడా వేసుకొని బాగా అప్పుడప్పుడు ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకొని మరీ నీళ్ళుగా కాకుండా మరీ తిక్కుగా కూడా కాకుండా మన ఇడ్లీకి పిండి ఎలాగ ప్రిపేర్ చేసుకుంటామో ఆ కంటెంట్స్కి అయితే బాగా పిండి అనేది చూసారు కదండి ఈ విధంగా ఉండలు అనేది లేకుండా బాగా థిక్నెస్ గా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన ఉంచండి। ఈ విధంగా ఉంచడం వల్ల మన సోడా ఉప్పు అనేది వేయడం వల్ల పిండి అనేది కాస్త ఉబ్బుతుందండి। చూసారు కదండి ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచిన తర్వాత పిండిని బాగా కింద నుంచి కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకొని తీసి పక్కన ఉంచండి। ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ కూడా వేసుకోండి। ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గోధుమ పిండి అంతా కూడా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కూడా కాకుండా ఈ విధంగా మీడియం సైజుగా ఉండలు అయితే వేసుకోండి। మీకు గోధుమ పిండి అనేది చేతిలో వేయడం ఇష్టం లేకపోతే స్పూన్ తో అయినా కూడా వేసుకోవచ్చండి। ఈ విధంగా వేసుకొని బాగా ముందు వెనకాల తిప్పుకుంటూ ఫ్రై చేయండి। మనం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి పైన అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేస్తుందండి, లోపలైతే అసలు ఉడకదండి। సో లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా లోపల కూడా అంతా ఉడికేంత వరకు కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ముందు వెనకాల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయండి। చూసారు కదండి ఈ విధంగా బాగా లోపల అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి। పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। పిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది। సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। బాయ్ బాయ్।